మనము ఈ లోక సహాయాన్ని కోరుకుంటే అది మధ్యలోనే మనల్ని వదిలిపెట్టవచ్చు. ఈ లోకంలో ఎవరి సహాయాన్ని కోరుకున్నా మనం కష్టంలో, ఆనందంలో ఉన్నప్పుడు, ఏదైనా మనకు అవసరంగా ఉన్నప్పుడు సహాయాన్ని కోరితే వారు సనుగులతో, సంశయాలతో, లేదంటే పగతో మనకు సహాయం చేయవచ్చేమో, లేదంటే మన దగ్గర ఏదో ఆశించి సహాయాన్ని చేయవచ్చేమో. కానీ ఆ తర్వాత సహాయం చేసిన వాళ్ళు మన నుండి ఏదో ఆశిస్తారు, లేదంటే మనం అది ఇవ్వకపోతే మనల్ని ద్వేషిస్తారు, మధ్యలోనే విడిచిపెట్టేస్తారు. ఆ సహాయాన్ని మరలా చేయడానికి వాళ్ళు ఆసక్తి చూపరు. అందుకే మనము కోరుకోవాల్సింది, మనము సహాయం అడగవలసింది, మనము సహాయం చేయమని కోరుకోవాల్సింది ఆ ప్రభువుని. ఆ ప్రభువు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన ఎల్లవేళలా మనకు సహాయం చేస్తూనే ఉంటాడు.